కేఏపీలో 21 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా బాలాజీరావు, శ్రీకాకుళం కలెక్టర్గా మంజీర్ జిలానీ, తిరుపతి కలెక్టర్గా లక్ష్మీషా, నంద్యాల కలెక్టర్గా కె శ్రీనివాసులు, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వెంకటరమణారెడ్డి ఇలా పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఐఏఎస్ల బదిలీకి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారులను బదిలీ చేసే ప్రక్రియ మొదలైందని చెప్పవచ్చు. ఏపీలో అధికారుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 21 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా బాలాజీరావు, తర్వాత ఆయనను పురపాలక శాఖ డైరెక్టర్ గా బదిలీ చేసింది. శ్రీకాకుళం కలెక్టర్ గా మంజీర్ జిలానీని, పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ గా బిఆర్ అంబేద్కర్, తిరుపతి జిల్లా కలెక్టర్ గా జి లక్ష్మీషా, నంద్యాల కలెక్టర్ గా కె శ్రీనివాసులు, ఎం అభిషేక్ సింఘ్వి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ గా తమ్మి అన్సారియా, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డిని హౌసింగ్ ఎండీగా బదిలీ చేసింది. నెల్లూరు జిల్లా జేసీకి సంబంధించి చూస్తే కనుక ఆయనను కూడా బదిలీ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా జేసీగా రుణంకి కూర్మానాథను డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీగా బదిలీ చేయడం జరిగింది. కెఎస్ విశ్వనాథ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ గా బదిలీ చేయడం జరిగింది. విశాఖ జేసీగా కె మయూర్ అశోక్ ను బదిలీ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా జేసీగా రోణంకి గోపాలకృష్ణ, కాకినాడ జేసీగా ప్రవీణ్ ఆదిత్య బదిలీ కావడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్వహణ డైరెక్టర్ గా ఇల్లాంకియా బదిలీ చేయడం జరిగింది. సర్వే సెటిల్మెంట్ కు సంబంధించినటువంటి అదనపు డైరెక్టర్ గా గోవిందరావు, విజయనగరం జిల్లా జేసీగా కె కార్తీక్, అల్లూరు జిల్లా జేసీగా భావన బదిలీ చేయడం జరిగింది. అలాగే తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా హరితను బదిలీ చేసినటువంటి ప్రభుత్వము. అలాగే నెల్లూరు జిల్లా జేసీగా ఆదర్శ్ రాజేంద్ర కు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా అజిత్ సింగ్ పోస్టింగ్, అలాగే జి రేఖారాణి ప్రభుత్వ రంగ సంస్థల శాఖ కార్యదర్శిగా నియామకం చేయడం జరిగింది. రైట్ విజయ్ చంద్రన్.